సామాజిక అస్త్రం ఈ వృద్ధుని పేరు అబ్దుల్ జలీల్. వయసు 88 సంవత్సరాలు. ఉండేది విజయవాడలోని రాజరాజేశ్వరిపేట. పాపం అందరూ ఉన్న అనాథగా మారింది ఈయన పరిస్థితి. వృద్ధులకిచ్చే పెన్షన్ కోసం 2 ఏళ్ల నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఈ వృద్ధుడు మళ్ళీ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. ఈ సందర్భంగా వృద్ధుడు అబ్దుల్ జలీల్తో నెంబర్ 1 న్యూస్ మాట్లాడింది. ఆయన ఆవేదన ఏంటో చూద్దాం. వచ్చాను. అబ్దుల్ జలీల్ పింఛన్ 2 సంవత్సరాలు. మీ వయసు ఎంత? 88. ఇప్పటి వరకు మీకు పెన్షన్ రాలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? ఎలక్షన్ అయింది కానీ తిరుగుతున్నా. ఈ ఎలక్షనా? 2 ఎలక్షన్. నాకు తిరగడం ఓపిక లేదు, కూర్చోడానికి వీల్లేదు, ఎత్తడానికి. నా భార్య వెళ్ళిపోయింది వారం రోజుల నుంచి. నా గంజి నాకు తాగలేకపోతున్నా, అందుకని తిరుగుతున్నానమ్మా. ఆమె గారు లేరు. ఆమె గారు ఉంటే నాకు చేతోడుగా ఏం చేయవు అసలు బతికేవాడిని. ఆమె లేదు. ఆమె కావాలంటే నాకు పెన్షన్ ఉంటే ఎవరైనా ఇస్తామంటున్నారు. ముసలమ్మ మా లెక్క. నీ దగ్గర ఏముందయ్యా? ఏముంది? నిన్ను వండి పెట్టాలంటే నాకు కావాలి కదా అంటుంది. అందుకని దేవుడి సాయంతో తిరిగి వస్తుంది. ఎవరు అన్నది వండి పెట్టాలంటే కావాలి? అడిగాను అక్కడ పక్క వాళ్ళకి. పక్కన ఉంటారు కదా వాళ్ళు ముత్తైతులే. వాళ్ళు అడిగి అమ్మ నాకు సాయం చేయండి అమ్మా, నాకు వండి పెట్టండి అమ్మా అని అంటే, నీ దగ్గర ఏముందయ్యా? ఏమి ఇస్తావు? ఏమి ఇస్తే చేస్తామన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పాడు నెలకు 4,000 ఇస్తానన్నాడు. ఇస్తాడు కదా అని తిరుగుతున్నానమ్మా. 2 సంవత్సరాలు తిరుగుతున్నా.